అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ గర్జన ఒకవైపు, రేపే క్యాబినెట్ సమావేశం మరొకవైపు, ఉద్యోగులకు తోడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు తోడుగా అండగా అన్నమాట. మరి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై గురువులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోరుబాట పేరిట విజయవాడలో జరిగిన మహాధర్నా ఆందోళనలో ఉపాధ్యాయులు భారీగా పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న 28,000 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కూడా ఇంకా నియమించకపోవడం దారుణం. కనీసం 30% మధ్యంతర వృత్తి వెంటనే ప్రకటించాలి. 4 డిఏలు బకాయిలుగా ఉన్న ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత ఓపీఎస్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంలో ఫ్యాక్పో రాష్ట్ర కమిటీ ప్రకటించిన తీర్మానం ప్రకారంగా బోధనేతర విద్యా కార్యక్రమాల బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ ప్రభుత్వాలు ఉపాధ్యాయుల ఆర్థిక సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. విద్యారంగం క్రమంగా దెబ్బతింటోంది. ప్రభుత్వం మేల్కొని విద్య నాణ్యతను కాపాడాల్సిన అవసరం ఉంది అని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఫ్యాక్పో, పీడీఎఫ్ అలాగే జేఏసీ వంటి ఉద్యోగ సంఘాలు కలిసి ఒకే స్వరంతో డిమాండ్ చేస్తున్న అంశాలు ఏమిటంటే, ముఖ్యంగా 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, రెండవది 30% మధ్యంతర భృతి ఐఆర్ తక్షణం ప్రకటించాలి, మూడవది పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలి, 4వది సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి, 5వది రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్ బకాయిలను వెంటనే చెల్లించాలి, 6వది ఈహెచ్ఎస్ బిల్లులు రియంబర్స్మెంట్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్స్ ముఖ్యంగా ఉన్నాయి. పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, యువగలం పాదయాత్రల్లో ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయాలి, 98వ డిఎస్సి అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలి, 200 డిఎస్సి వారికి రెగ్యులర్ చేయాలి అని అన్నారు. ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ, ఉద్యోగుల్లో ఓపిక నశించింది, ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ అపాయింట్మెంట్ చేయాలి, 4 డిఏలను విడుదల చేయాలి, లేని పక్షంలో అక్టోబర్ 20 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని అయితే హెచ్చరించారు. ఇక ప్రభుత్వ ఆర్థిక విధానం పట్ల కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో ఆదాయానికి మించి ఫ్రీ స్కీమ్లకు భారీ కేటాయింపులు చేయడం వల్ల ఉద్యోగుల సంక్షేమం వెనుకబడిందని ఈ మేరకు వర్గాలు సూచిస్తున్నాయి. సంక్షేమ పథకాలు అవసరమేనని, కానీ అవి పరిమితుల్లో ఉండాలని, లిమిట్ దాటితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని, దాని భారం ఉద్యోగుల మీద పడుతుందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఫ్రీ బస్సు స్కీమ్ మీద విచక్షణ రహిత వ్యయాలు చేయొద్దు, ఆర్థిక సమతుల్యత పాటించండి, ఉద్యోగుల పట్ల బాధ్యతతో వ్యవహరించండి అని. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సూచనలను పాటించడం లేదని ఉద్యోగ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఉద్యోగుల వర్గాల విశ్లేషణ ప్రకారంగా బడ్జెట్లో స్పష్టమైన పారామీటర్లు ఏర్పాటు చేసి ఫ్రీ స్కీమ్కి ఒక పరిమితిని నిర్ణయించాలి. ఉద్యోగుల జీతాలు, పెండింగ్ బకాయిలు, డిఏలు, పీఆర్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు మాత్రమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం అయితే వస్తుంది. ఇక వైఎస్ జగన్ ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం తీరుతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. మేము ప్రతిపక్షంగా ఉన్న వారి ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్నాము. పీఆర్సీ, డిఏ, ఈహెచ్ఎస్, సిపిఎస్ రద్దు వంటి అంశాలపై ఉద్యోగులకు న్యాయం జరిగేలాగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగులు ఒకే స్వరంతో చెబుతున్నారు. సో అక్టోబర్ 10 అంటే రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో కనీసం 2 డిఏలు విడుదల చేయాలి, 30% మధ్యంతర భృతి ప్రకటించాలి, పీఆర్సీ కమిషన్ నియామకం జరగాలి, లేని పక్షంలో అక్టోబర్ 20 తర్వాత దసరా, దీపావళి అనంతరం రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యాచరణ ప్రారంభం అవుతుంది. ఇది కేవలం ఉపాధ్యాయుల సమస్య మాత్రమే కాదు, రాష్ట్ర ఉద్యోగుల గుండెల్లో మంట. ప్రభుత్వం దీన్ని చల్లార్చాలంటే వాగ్దానాలు కాదు, తక్షణ నిర్ణయాలు అవసరము. ప్రజాసేవ చేస్తున్న ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడం
ప్రభుత్వం యొక్క ధర్మం. ఈసారైనా ప్రభుత్వం మేల్కొని ఉద్యోగులకు దసరా కానుకగా సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. మరి ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులైతే ఉద్యోగుల సమస్యలపై అయితే మాట్లాడుతున్నారనమాట. సో ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా అయినా తీర్చాలి, లేదంటే ఉద్యోగులకు తోడుగా మేము కూడా ఉద్యమిస్తాము అని వైసీపీ నాయకులు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు, వారికి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఇప్పించడానికి ప్రభుత్వం నుంచి మేము కృషి చేస్తామని చెప్పి మనకు మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. సో ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ నాయకులు కూడా ఉద్యమిస్తున్నారంటే ఎక్కువగా ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి గొంతు విప్పుతున్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్, ఈసారి ఈ యొక్క ఆందోళన మరింత ఉధృతంగా అయితే మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 1 year వరకు ఎటువంటి ఉద్యోగులు అయితే ఎటువంటి అడగలేదన్నమాట. అంటే వారికి రావాల్సినవన్నీ కూడా సో ప్రభుత్వం చూసుకుంటుంది కదా. హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వము 1 year లోపు ఈ మేరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చేస్తుంది. అలాగే ఈహెచ్ఎస్ మేము అధికారంలోకి వస్తే ఈహెచ్ఎస్ అయితేనేమి, డిఏ బకాయి అయితేనేమి, టీఏ అయితే మొత్తం నేను ఇప్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా తెలపడం వల్ల ఉద్యోగులందరూ నమ్మి ఈ మేరకు వస్తాయిలే అని చెప్పేసి నిదానంగా ఉన్న నేపథ్యంలో 1 year టైం వరకు చూశారనమాట. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు కొన్ని 10ల సంఖ్యలో క్యాబినెట్ భేటీలు అయితే జరిగాయి, కానీ ఇందులో ఉద్యోగులకు సంబంధించి ఒక్క అంశం కూడా చర్చకు రాకపోవడం గమనార్హము. కాబట్టి ఈ యొక్క ఉద్యమం అయితే ఉధృత స్థాయికి చేరే అవకాశం ఉంది. సో సంవత్సరంన్నర టైం అయితే ఇప్పుడు తీసుకొని ఉద్యోగులు ఉద్యమించడానికి అయితే ముందుకు వస్తున్నారు. సో మొత్తానికి ప్రభుత్వం స్థిరపడడానికి 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చారు. అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయాలు కూడా వీరికి పొందలేదు పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ అయితే మొదలు పెడుతున్నారు. కానీ సో ఈలోపే ప్రభుత్వం అప్రమత్తమై రేపటి రోజున క్యాబినెట్ భేటీలో కానీ లేదా క్యాబినెట్ భేటీ అనంతరమైనా కూడా మనకు ఈ యొక్క దీపావళి పండుగ లోపు ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే సంక్రాంతి పండుగకే మనకు కొన్ని పెండింగ్ బకాయిలు అయితే జమ చేశారు, కానీ అది తీవ్ర అసంతృప్తితోనే మిగిలింది. ఎందుకంటే ఇవ్వాల్సింది కొన్నంత, ఇచ్చింది గోరంత అన్నట్టుగా ఉంది. పైగా జీపీఎఫ్ ఇవన్నీ కూడా ఏపీజీఎల్ఐ ఇవన్నీ కూడా ఉద్యోగులు దాచుకున్న సొమ్మే కాబట్టి సో దాన్ని తిరిగి వెనక్కి ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఈ యొక్క పెండింగ్లో ఉన్న బకాయిలు అయితేనేమి, ముఖ్యంగా పిఆర్సీ కమిషన్ నియామకం, ఎందుకంటే ఆర్థిక అంశమే కానీ విషయం అన్నమాట అది. పిఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, ఈ రెండింటిని ఒకేసారి ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మేరకు ఉద్యోగుల యొక్క నమ్మకాన్ని చురగొనాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో రేపు అయితే క్యాబినెట్ భేటీ జరుగుతుంది. యథావిధిగా ఎప్పటిలాగే క్యాబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకోని పక్షంలో, సో తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఎన్నో క్యాబినెట్ భేటీలు వచ్చాయి, ఉద్యోగులకు సంబంధించి ఒక మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి దీపావళి లోపల, ఈ యొక్క 20వ తేదీ లోపల ఉద్యోగులకు రావాల్సినవి ఏవైనా సరే వస్తే ఉద్యోగులు సంతృప్తి చెందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.